హలో గాయ్స్, మొదటిగా మీ అందరికీ మా ఊరి సరదాలు ఛానల్ తరపు నుంచి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. రిపబ్లిక్ డే సందర్భంగా మన నెల్లూరులో ఉన్న పోలీస్ మైదానంలో జరగబోతున్న ఇంట్రెస్టింగ్ అండ్ స్పెషల్ యాక్టివిటీస్ నేను చూపిద్దామని మీకు మీ ముందరికి తీసుకొద్దామని మనం ఇక్కడికి వచ్చేసాము ఈరోజు. లెట్స్ గో, డూ వాచ్ అండ్ ఎంజాయ్. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈనాటి గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా మన జిల్లా పరిపాలనాధికారి గారు, గౌరవ కలెక్టర్ గారు విచ్చేయబోతూ ఉన్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. గౌరవాతిగా ఇచ్చేసి పతాకావిష్కరణ కాంచిన నెల్లూరు జిల్లా పరిపాలనాధికారి గారు గౌరవనీయులు శ్రీ ఓ ఆనంద్ ఐఏఎస్ గారు పోలీసు కవాతు వాహనాన్ని అధిరోహించి పోలీసుల యొక్క గౌరవ వందనము స్వీకరించడానికి మన ముందుకు వస్తూ ఉన్నారు. ప్రజలందరికీ వారి తరపున 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు పోలీసు కవాతు వాహనంలో ప్రజల యొక్క గౌరవ వందనాన్ని స్వీకరించడానికి ముందుకు వెళ్తూ ఉన్నారు. గణతంత్ర దినోత్సవం భారతదేశం యొక్క ప్రజాస్వామ్యాలకు సంబంధించిన వేడుక. మన రాజ్యాంగాన్ని రూపొందించినప్పటి నుంచి దానిని స్వీకరించే వరకు దేశం ప్రతి పౌరుడి స్వరానికి వినియోగించే గణతంత్ర రాజ్యంగా అవతరించింది. శాంతియుతంగా సహజీవనం చేసే అపారమైన వైవిధ్యభరితమైన భూమి భారతదేశం. గణతంత్ర దినోత్సవం మనకు భిన్నత్వంలో ఏకత్వాన్ని గుర్తు చేస్తుంది. ప్రతి పౌరుడు సామరస్యంతో జీవించడానికి పునాది వేసింది మన భారత రాజ్యాంగం. నేడు మనం ఈ వైవిధ్యాన్ని శాంతి, సుస్థిరత, అభివృద్ధి మరియు భారతదేశ అద్భుతమైన పురోగతి కోసం, ఆవిష్కరణ కోసం మనందరం కూడా ఇది ఒక శుభ అవకాశంగా మనం అందరం భారతీయుడిగా పుట్టినందుకు గర్వించదగిన రోజు అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాం. భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని గురించి మరొకసారి పుట్టిన భారతదేశం ఆచార్య పితామహుడు, ఔషధ పరిశ్రమ పితామహుడు ఆచార్య ప్రఫుల్ల చంద్రనే పుట్టినరు మన భారతదేశం. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ నిర్మాత పండిత మహమ్మద్, వృక్షశాస్త్ర పితామహుడు సుశ్రుతుడు, ప్రపంచానికి జరిగిన సాధించిన జనకుడు, విమాన శాస్త్ర పితామహుడు భరద్వాజుడు, అణుశాస్త్ర పితామహుడు జిల్లాలో శాంతి భద్రతను పరిరక్షిస్తున్నటువంటి పోలీసు దళాల వారు మన నెల్లూరు జిల్లా పరిపాలనాధికారి గారికి క్రమశిక్షణగా క్రమ పద్ధతిలో కవాతు నిర్వహిస్తూ వారు గౌరవవందనాన్ని ప్రదర్శిస్తూ పోతూ ఉన్నారు. సమాజ పరిరక్షణకు, శాంతి భద్రతల రక్షణకు అహర్నిశలు తమ నేడు ప్రదర్శిస్తూ వస్తున్నారు. ఒక్కసారిగా వాళ్ళందరికీ గట్టిగా కరతాళ
భారతదేశం అంటే సమైక్య పురహ, భారతదేశం అంటే సంస్కృతి గోపురం. వచ్చి జానోడా వచ్చి అద్భుతమైన కవాతు ప్రదర్శన చేసినటువంటి పోలీసు సిబ్బంది అందరికీ కూడా గట్టిగా కరతాళతో అభినందనలు తెలియజేద్దాం. జిల్లా నుండి రబీ సీజన్లో సుమారుగా 5 లక్షల ఎకరంలో వివిధ పంటల సాగులు చేయడం జరుగుతుంది. ఇవన్నీ ఈ పోలీస్ గ్రౌండ్లోనే, ఇన్స్టెడ్ ఆఫ్ ద పోలీస్ గ్రౌండ్లోనే చిన్న స్టాల్స్ వేసుకొని ఇలా డిస్ప్లే చేశారనమాట. హ్యాండ్ క్రాఫ్టెడ్ థింగ్స్, డాల్, వ్యవసాయానికి సంబంధించి ఏంది గురించి ఇవన్నీ పండించింది. కూరగాయలన్నీ మీరే, కూరగాయలన్నీ ఆర్గానిక్ చిన్న చిన్న మొక్కలు, ప్యాడీ, వరి ఇవన్నీ డిస్ప్లే చేశారు. ఇంకా సీ ఎనిమల్స్. స్టూడెంట్స్ ఎన్సీసీ సంథింగ్ అంటారు కదా, సంబంధించి మత్స్యకాలకు సంబంధించి పడవ ఇవన్నీ డిస్ప్లే చేశారనమాట. ఒక దానికి ఒక స్టాల్ ఒకటైతే ఇంకో స్టాల్ ఇంకోట్ల. ఇలాంటి పిల్లలు చాలా మంది చూసి ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి మీరు కూడా. ఏంద్రా ఇది ఎందుకు కట్టుకోన్నావు? డ్యాన్స్ ఉందా? ఎప్పుడా? ఏంది నీదే? మహాత్మా గాంధీ బాయ్, నీదేంది బాయ్? సరిపోయినాడా? నీదేంది? సరిగ్గున్నారా? అల్లూరు సీతారామరాజు గుర్తుపక్కన రాముడు.
ఇరిగింది బాను యూట్యూబర్ తీయాలి నిన్ను కూడా ఇచ్చి పడేస్తున్నారా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆకాశ్ మరి లేకపోతే మీ అందరికి నవ్వుపించుంటాడు వాడు. ఏ స్కూల్ రా మీరంతా? బుజ్జి నెల్లూరు. బా ఎయిరా ఎయిరా వందే మాత్రం అవును ఎయిరా జై జై రేట్రా జై చెప్పండి మీరంతా.